బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మీడియాపై చిందులేశారు. తన ఇంటి వద్ద మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. ఎర్రవల్లిలో కేసీఆర్తో భేటీ అయ్యాక కేకే ఇంటికి చేరుకున్నారు. కేకే పార్టీ మార్పు విషయంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశాక కేకే ఇంటికి చేరుకున్నారు. అక్కడ జరిగిన వ్యవహారంపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం కావడంతో ఫ్రస్ట్రేషన్ గురైన కేకే మీడియాలో ప్రసారమైన వార్తలేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఫామ్ హౌస్ లో కేకే కేసీఆర్ క్లాస్ స్పీకర్ అని, అందుకే ఆయన ఫ్రస్ట్రేషన్ గురైనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, ఇలా మార్నింగ్ నుంచి కూడా కేశవరావు పార్టీ మారుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. నేను ఎంత వివరణ ఇచ్చుకునేందుకు కేసీఆర్ దగ్గరికి ఫామ్ హౌస్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలాసేపు మాట్లాడారు. కేసీఆర్ కూడా ఇదే సందర్భంగా నీకేం తక్కువ చేశాను, పార్టీలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా నిర్వహించాను, మీ కూతురుకు మేయర్ చేశాను, పార్టీ గతంలో కాంగ్రెస్ కంటే కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో అనుకున్న దానికంటే ఎక్కువ నిర్వహించాను, అయినా ఎందుకు పార్టీ మారాలని వార్తలు వస్తున్నాయి అనే వాస్తవాలు ఏంటి అనే విషయం మీద ఆరాధించారు. బట్ ఆయన విషయం కూడా చెప్పాడు, నాకు 84 ఏళ్ళు, నేను పార్టీ దాదాపు 40-50 ఏళ్ళు పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్న విషయాన్ని కేసీఆర్ దగ్గర చెప్పారు. దీంతో ఆయన కొంత అసహనం గురయ్యారు. ఇంకా చేసినటువంటి తన పార్టీకి ద్రోహం చేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఈ సందర్భంగా ఆయనకు క్లాస్ ఇచ్చారు. క్లాస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా గులిపుండు బయటకు వచ్చినటువంటి సందర్భంలో నేరుగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత బంజారాహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన తర్వాత అక్కడ వస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీడియా మొత్తం కూడా చుట్టుముట్టారు. దీంతో వీడియో తీసుకున్నటువంటి కెమెరామెన్ల మీద అట్లాగే మీడియా రిపోర్టర్ల మీద ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనను ఎందుకు తీసుకుంటారంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంత ఇబ్బందికరంగా తీసినటువంటి సందర్భం మనకు కనిపించింది. మొత్తానికి ఆయన క్లాస్ ఇవ్వడం, పక్క కేసీఆర్ క్లాస్ ఇవ్వడం, ఇదంతా ఆయనకు ఇరిటేషన్ కల్పించింది. దాని తర్వాత ఆయన పార్టీ మారుతారన్నట్టు సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నటువంటి సందర్భంలో చూసాం. ఆయన ఏమన్నారంటే, పార్టీకి సంబంధించిన అంశాలతో కేసీఆర్ తో నేను చర్చించిన మాట వాస్తవమే, పార్టీ అంతర్గత అంశాలు కూడా చాలా చర్చించాను, కవిత అరెస్ట్ అంశం, కవితను అక్రమంగా అరెస్ట్ చేసిన ఇట్లాంటి అన్ని అంశాలు కూడా కేసీఆర్ నాతో చర్చించారు. ఆ తర్వాత నేను పార్టీలోకి మారుతానన్న విషయం కూడా చెప్పానన్న విషయం కూడా ఆయన కేసీఆర్ చెప్పినట్టు కూడా మళ్ళీ మీడియాకి చెప్పారు. కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు, నాకు కూడా కేసీఆర్ అంటే గౌరవం, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే నాకున్న ఈ వయసులో మళ్ళీ పాత కాంగ్రెస్ లోకి ఏదైతుందో మళ్ళీ నేను ఇంతకాలం పనిచేసినట్టు నా పార్టీలోకి వెళ్ళాలనే విషయం మాత్రం చెప్పానని కూడా ఆయన చెప్పారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్నాను, 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత గూటికి చేరుకోవడం అనేది నాకు ఆనందంగానే ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ లోనే కొనసాగాలన్న ఆయన కొడుకున్నాడు విప్లవ్. ఆ విప్లవ్ మరి వెళ్తాడా లేడా అని మీడియా అడిగిన ప్రశ్నలకు విప్లవ్ అదే పార్టీలో ఉండడం అనేది ఆయన ఇష్టం, సంతోషకరమైనటువంటి విషయం కూడా చెప్పారు. విజయలక్ష్మి కూడా ఇదే సందర్భంగా మాట్లాడింది. ఈ నెల 30వ తేదీన కాంగ్రెస్ లోకి చేరుతున్నాను అని ఇండికేషన్ అయితే క్లియర్ కట్ గా చెప్పింది. అంటే మరొక 2-3 రోజుల్లో ఆమె కాంగ్రెస్ కంటే కప్పుకోబోతున్నట్టు కూడా ఆమె స్పష్టంగా చెప్పింది. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయన్న విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ గా గెలిచింది, మేయర్ అయింది, అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి పనులు చేయించుకోగలిగాను, ప్రస్తుతం అధికారం లేదు కాబట్టి ఇక్కడ ఏం పనులు కావట్లేదు అన్న విషయాన్ని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేసింది. అందుకే అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయి, సమస్యలు కూడా పరిష్కరించడానికి ఈజీ అవుతుంది, సులువు అవుతుంది అనే విషయాన్ని కూడా విజయలక్ష్మి చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే, గతంలో కూడా ఉద్యమ టైంలో కూడా ఆయన చాలా సందర్భంలో మీడియా మీద అసహనం వ్యక్తం చేసిన సందర్భం, మాట్లాడినా కూడా ఎవరికి అర్థం కాకుండా మాట్లాడడం అంతా చేస్తుండేవాడు. బట్ ఇప్పుడు చాలా కాలం పాటు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ఆయన మాట్లాడే అవకాశం ఎప్పుడు రాలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు పార్టీ వదిలి వెళ్ళిపోయి కాంగ్రెస్ లోకి వెళ్తున్నటువంటి ఈ సమయంలో మళ్ళీ మీడియాకు పై చిద్దులేయడం, అసహనం వ్యక్తం చేయడం అనేది మరోసారి చూసాం. ఆయన చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఏఐసీసీలో చాలా పదవులు అనుభవించాడు, పిసిసి అధ్యక్షుడిగా ఉప రాష్ట్రంలో ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇట్లా చాలా రకాల పదవులు రాజకీయ రకాల చట్ట సభల్లోకి వెళ్ళినటువంటి ఆయనే ఈ రకంగా వ్యవహరించడం కొంత మీడియా కూడా ఇబ్బందికరంగా మారి చూసుకున్నటువంటి అంశంగా ఆయన ఎంతో ఫ్రస్ట్రేషన్ అయినటువంటి సందర్భంగా మొత్తానికి 10 ఏళ్ళు అధికారం, పదవులు అనుభవించినటువంటి పార్టీ మారడం ఆయనే కొంత ఇబ్బందికరంగా కేసీఆర్ కూడా భావించారు. అందుకని ఆయన క్లాస్ ఇచ్చినట్టుగా ఆ క్లాస్ ఇచ్చిన అసహనంతోనే ఇక్కడ నుంచి మీడియా తోటి చిందులేసినట్టుగా
అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.